కర్ణాటకలో ఓ వింత పెళ్లి జరిగింది. దీంతో ఇరు కుటుంబాలు నవ్వులు పాలవడమే కాదు, కన్న తల్లి ఆ అమ్మాయి కన్న తల్లి పోలీస్ స్టేషన్ ముందర గుండెలు పగిలేలా ఏడ్చిన దుస్థితి. ఎందుకు కన్నాము నిన్ను అని చెప్పేసి ఆవిడ బాధ చూస్తే ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి అసలు ఈ పెళ్ళి ఇలాంటి ఆ, వాతావరణాన్ని ఎందుకు సృష్టించింది, అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్ జిల్లాలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. 3 ఏళ్లుగా ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. తర్వాత ఇంట్లో చెప్పారు, ఇంట్లో ఒప్పుకోలేదు. ఈ అమ్మాయికి పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి జరగడానికి కొన్ని గంటల ముందు ఈమె లేచిపోయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సరే, మరి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు? వాళ్ళంతా 20+ కదా, సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీరు అడగచ్చు. ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పేరు శశికళ, అబ్బాయి పేరు ప్రవీణ్ అనమాట. ఈ శశికళ మదర్ సొంత చెల్లెలి కొడుకే ఈ ప్రవీణ్. సో ఏమవుతారు, శశికళ ప్రవీణ్ ఇద్దరు కూడా అక్కా తమ్ముళ్ళు అవుతారు. వాళ్ళకి మొదటి నుండి కూడా వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళని తెలిసే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం ఎప్పుడైతే ఇంట్లో చెప్పారో ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు. మనకి చాలా క్లియర్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఇందులో ఎక్కడా కూడా అక్క తమ్ముళ్ళు కానీ అన్న చెల్లెళ్ళు కానీ పెళ్లి చేసుకోవడం అనేది ఇల్లీగల్ మ్యారేజ్ కిందకు వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడని ఒక తంతు హిందూ మ్యారేజెస్ లో జరిగేది ముఖ్యంగా. సో ముస్లిమ్స్లో జరుగుతాయి ఇలాంటివి, క్రిస్టియన్స్లో మనకు కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. కాబట్టి ఒక్కొక్కరు మ్యారేజెస్లో ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క యాక్ట్ అనేది ఉంటుంది, ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇదే చెప్పారు. మీరిద్దరూ అక్క తమ్ముళ్ళు అవుతారు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మీది రక్త సంబంధం అని చెప్పినప్పటికీ కూడా ఈ సంబంధం కన్నా మా ప్రేమే గొప్పది, మా ప్రేమను మించింది ఇంకొకటి లేదు అని చెప్పేసి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా గొడవ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత అమ్మాయికి బలవంతంగా పెళ్లి ఫిక్స్ చేశారు పెద్దలు. ఎప్పుడైతే పెళ్లి ఫిక్స్ చేశారో కొన్ని గంటల ముందు, అప్పటి వరకు మౌనంగా ఉన్న ఈ అమ్మాయి కొన్ని గంటల ముందు నగలు అన్నీ తీసుకొని ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అబ్బాయితో వెళ్ళిపోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది మా పరిస్థితి, మాకు రక్షణ కల్పించండి, మా కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అసలు ఇలా ఎలా చేస్తారు, మీ వల్ల ఈ బంధాలు అనేవి కూడా పోతున్నాయి, మీకు విలువలు లేకుండా ఎలా పోయింది, మేము మొదటి నుండి చెప్పే పెంచాం కదా, అసలు మీరు ఎందుకు మాకు అడుగులు పుట్టారని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. నిజానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు పోలీసులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, లీగల్గా ఈ మ్యారేజ్ చెల్లుద్దా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది నిజానికి ఇది పెద్ద బిగ్ ట్విస్ట్. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. గతంలో కూడా ఏపీలో ఇలాంటి సందర్భమే ఒకటి వచ్చింది. ఏపీలో మాత్రమే కాదు, మనం చాలా ప్లేసెస్లో ఇలాంటి మ్యారేజెస్ని చూసాం. ఫారెన్ కంట్రీస్లో ఇవన్నీ ఓకే, కానీ ఇండియాకు వచ్చేసేపటికి ఇవి సరైనవి కాదు. మనకంటూ రాజ్యాంగం ఉంది, అందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి, మనం దాని అనుసారంగానే మనం నడుస్తూ ఉంటున్నాం. కాబట్టి కొన్నాటిని మనం గౌరవించాలి. చాలా మంది అంటుంది ఏంటి అంటే, పుట్టగానే పిల్లలకి కేవలం చదువు లేదంటే ఇంకేదైనా నేర్పిస్తారు, కానీ అసలు బంధాలు, ఆ బంధాల విలువ ఎవరికి చెప్పట్లేదు. అలా చెప్పకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఎంతో మంది విశ్లేషకులు అంటున్నమాట. పుట్టగానే వాళ్ళకి తమ్ముడు అంటే తమ్ముడితో ఎలా ఉండాలి, అన్నయ్య అంటే అన్నయ్యతో ఎలాంటి బంధాన్ని మెయింటైన్ చేయాలి, అన్న చెల్లెళ్ళ బంధం, అక్క తమ్ముళ్ళ బంధం అంటే అది ఎలాంటి దానికి దారితీస్తుంది, దేనికి ప్రతిజ్ఞ నిలుస్తుంది, వాటి విలువలు ఏంటి అనేది చెప్తే ఈ రోజు పిల్లలు ఈ పరిస్థితి చెయ్యరు కదా. ఖచ్చితంగా వీళ్ళు చేసిన దానికి తల్లిదండ్రులది, ఈ సమాజాన్ని మాత్రమే తప్పు, వాళ్ళది కాదు అని చెప్తున్న కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఆ మాత్రం తెలీదా, తల్లిదండ్రులతో కూడా ప్రేమే కదా, 3 ఏళ్ల ప్రేమ కోసం పారిపోయి పెళ్లి చేసుకుంటే మరి తల్లిదండ్రులు ఇన్నేళ్లు కష్టపడి పెంచి పెద్ద చేసిన ప్రేమ ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్న కొంతమంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి వింత సంఘటనలు కాస్త ఆలోచింపు చేస్తున్నాయి. సమాజం ఎటుపోతుంది,
అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఉన్న సంస్కృతిని వదిలేసి పరాయి సంస్కృతిని తీసుకొచ్చి దానికి ఇస్తున్న విలువ మన సంస్కృతి సాంప్రదాయాలకి ఎందుకు విలువ ఇవ్వట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. మరి ఏం జరుగుద్ది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ అక్క తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవడం సరైనదా కాదా అనేది మీరే చెప్పాలి.